దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. కొద్దిగా సమన్వయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు. మానవ కోణంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరంలో అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకి వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్టా ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాయి కదా అది, లేకపోతే తర్వాత వచ్చిన మా వీరభద్ర సంఘ్ గారు ఇచ్చారు పట్టా? చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చో ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు మీకు తెలియదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు, పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి? ఇవి ఆ ఊర్లో ధనాపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను, ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను. వద్దు, ఇలాంటి తప్పు ఇది. దయచేసి మళ్ళీ ఇలాంటివి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంరక్షించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలని. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏంటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు, ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భంలో ఇస్తున్నాం ఫోర్సు, ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు, అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఏంటి, ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి. పొలమని 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇల్లు తోల్చడం అంటే ఏంటిది? చాలా తప్పు. ఏమంటున్నారు? నేను అంటుంది తింటారా? నేను ఆ వాళ్ళని, అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం. నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవి వదిలేరు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు? ఆర్మీ జవాన్ వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు. అమ్మాయికి ఏం చెప్పిన చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్, రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదండి జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలనో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో తప్పు కదా అది. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా, ఇది రెగ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా, వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన చేయాలి. దానికి ఏదైనా రుసుముంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రెగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తావు? ఇవ్వట్లేదు. మనం రెగ్యులేట్ చేయడం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాది దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేచేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే. అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి అది నేను అడుగుతుంది. రెవెన్యూ నోటీస్ ఇవ్వచ్చు కాదని లేదు. ఆ నోటీసులు నాకు వెళ్ళి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఇవన్నీ
వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటికి నష్టం వస్తుందా?